కడపలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూం వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. ఎలక్ట్రిక్ బైకులు బుక్ చేసుకుని వినియోగదారుల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేస్తూ నెలలు గడుస్తున్న వాహనాలు ఇవ్వకుండా షోరూం మూసేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. వందలాది వినియోగదారులు లక్షలు చెల్లించి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షోరూం సిబ్బంది నిర్వాహకులను పలుమార్లు సంప్రదించేందుకు యత్నించిన ఎలాంటి స్పందన లేదని, ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో తమ డబ్బుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఈ వ్యవహారం ప్రైమ్ నైన్ ద్వారా వెలుగులోకి రావడంతో బాధితులు అధికారులు జోక్యాన్ని కోరుతున్నారు. తమకు న్యాయం చేసి చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలా లేదా వెంటనే వాహనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరికి బీజేవైఎం నాయకులు మద్దతు తెలిపారు. సమస్య వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఓలా షోరూమ్స్ ముట్టడిస్తామని హెచ్చరించారు. క్యాన్సిలేషన్ అడిగితే 13,980 రూపాయలు ఇస్తాను. బండి చూడంట క్యాన్సిలేషన్ 13,800 ఇస్తాను. ఏం రెస్పాండ్ అవుతాడన్నా? ఎప్పుడు యాప్ ఫోన్లో అయ్యాడు తప్ప కస్టమర్ పర్సన్ వచ్చి ఎవరు మాట్లాడడానికి లేదు. నేను నిన్న తిరుపతి స్టోర్ మ్యాన్ మీటాను. 40-40 మంది కాల్ చేశాను. అందరూ పేపర్ బాయ్స్ కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, నేనే కనిపించాను నెంబర్ వాంటెడ్. అందరినీ ఎవరెవరికి సంబంధించి ఉందో అందరినీ గ్యాదర్ చింతపూడి నుంచి ఏసీ వచ్చి కాల్ చేశారు. 1,50,000 ఎక్కడంటే ఏప్రిల్ 4వ తేదీ ఎస్ఐ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. నెంబర్ కనిపించేసి ఆయన సార్ నెంబర్ కనిపించలేదు, మీరు రండి సార్ అని పిలుచుకొచ్చారు. ఏసీ వచ్చి నాతో మాట్లాడారు. బాబు ఇలా డబ్బులు కట్టారంట, మీరు ఏప్రిల్ 4వ తేదీ నుంచి పేమెంట్. ఓలా షోరూంలో పోయిన నెల 22వ తారీఖున నేను 82,000 ఓలా 2 కిలోవాట్ మోటార్ కోసం 2 కిలోవాట్ మోటార్ బైక్ కోసం పేమెంట్ చేశాను. ఫుల్ పేమెంట్ 82,000. నేను పే చేసిన 2 డేస్ నుంచి షోరూమ్ క్లోజ్ ఉంది. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. బండి ఇస్తున్నారా లేదా అనేది కూడా రెస్పాండ్ చేయడం లేదు. యాప్ బైక్ పెట్టి దాదాపు 3 మంత్స్ అయింది. నాకు 2 డేస్ ఉంటే 2 to 3 డేస్కి చిన్న బ్యాటరీ స్లోగా ఛార్జ్ అవుతుందని చెప్పి ఇచ్చాను. అసలు ఛార్జింగ్ అవ్వట్లేదు అని అట్లా. సో ఇంతవరకు అది 1 డే 2 డేస్ మొత్తం 7 డేస్ చెప్పారు. అది ఇప్పుడు 3 మంత్స్ అయిపోయింది సార్. అది ఇంతవరకు నా బైక్ ఏడుందో ఏమైందో ఎట్లుందో లోపల ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. 1,00,000 రూపాయలు పెట్టి క్యాష్ పెట్టి మరీ కొన్నాను నేను. అది సెంట్రల్ గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ తీసుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేసిందంటే మేము కూడా అది సో కరెక్ట్ ఆలోచన. ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి ఓలా షోరూమ్ గత 1 మంత్ కాలంగా మూసివేయడం జరిగింది. దీంట్లో కడప నగరానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రజానికం లక్షల రూపాయలు వెచ్చించి బైకులు కొనుగోలు చేసి ఈ రోజుకు వారి చేతికి బైక్ అందించుకోకుండా ఈ షోరూమ్ మూసేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టి కొన్నటువంటి బైకులు సర్వీసింగ్ ఇస్తే నెలల పాటు 2 నెలలు 3 నెలల